హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడ అయితే పాలకూర ఫ్రై చేస్తున్నానండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇదైతే రోటీస్లోకి అండ్ చపాతీస్లోకి, రైస్లోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పాలకూర ఫ్రైలోకి కొంచెం ఆయిల్, ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏం చేశానంటే ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. ఇన్ కేస్ పాలకూర ఫ్రైలో ఆయిల్ లేకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, పసరోసన వచ్చేసి అంతగా బాగోదన్నమాట. సో ఇక్కడైతే మీడియం సైజ్ పాలకూర కట్టలు అయితే 2 తీసుకున్నానండి. విలేజ్ సైడ్ అమ్ముకునే పాలకూర కట్టలు అయితే పెద్దవి వస్తాయి కదా, ఈ ఆకంతా కలిపి ఒక పాలకూరలోనే వస్తుంది అనమాట. ఓన్లీ ఆకుల వరకే ఒలుచుకోండి. ఇన్ కేస్ మీకు కాడలు వేసుకోవటం కూడా ఇష్టం ఉంటే కాడలు కూడా వేసుకోండి. నేనైతే ఆకుల వరకే ఒలిసి ఇలా చేస్తానండి. ఇంకా ఆయిల్లోనే కడుక్కున్న పాలకూర వేస్తాం కదా, వాటర్ అనేది ఎక్కువగా ఊరుతుంది అనమాట పాలకూర నుంచి. ఆ వాటర్ అంతా ఊరి వాటర్ మళ్ళీ ఇనికిపోవాలండి, అంతవరకు ఫ్రై చేసేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా ఊరిన వాటర్ అంతా ఆటోమేటిక్గా ఫ్రై అవుతుంది. ఆ వాటర్లోనే ఈ పాలకూర అనేది ఉడికిపోతుంది అనమాట. ఇంకా వాటరు మరిగిపోగానే మీరు ఉప్పు, పసుపు అదంతా ఏం వేయొద్దండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఆయిల్ వచ్చిన తర్వాత కొంచెం మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్. ఏ ఆకుకూరలో అయినా సాల్ట్ అనేది తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందన్నమాట. మనం లైట్గా వేసి చూసుకొని మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లైట్గా కొంచెం సాల్ట్, పసుపు వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఇంకొంచెం ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇంకా అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని లైట్గా వెల్లిపాయ కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఏ ఫ్రైలోనైనా వెల్లిపాయ కారం అయితే చాలా బాగుంటుంది. వెల్లిపాయ కారం తెలుసు కదండి, వెల్లిపాయలు, ఎండు కారం, ఉప్పు, అంతే. వీటి మూడింటిని రోట్లో దంచేసుకొని వెల్లిపాయ కారం వేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. ఇది రొట్టెల్లోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీ పిల్లలు ఎవరన్నా పాలకూర తినట్లేదు అనుకోండి, ఇందులోనే కొంచెం ఉడకపెట్టుకున్న రైస్ వేసేసి కొంచెం పల్లీలు, జీడిపప్పు వేసేసి పాలక్ రైస్ లాగా కూడా చేసి ఇవ్వండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి.